మేము ఏదైతే తండ్రి ఏదైనా తోటలో కోల్పోయామో దాన్ని తిరిగి మళ్ళీ మాకు అది ఇవ్వడానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క రక్షణ ప్రణాళికలను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, ఈ వాక్యంలో జీవం ఉంది తండ్రి. ఈ జీవాన్ని మాకు పంచడానికి మీరు శరీరధారి ఈ లోకానికి వచ్చారు ప్రభా. అందుని బట్టి వందనాలు తండ్రి. మరొకసారి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాపై కుమ్మరించమని కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే గుడారపు సేవ గురించి మనం మాట్లాడబోతున్నాం. అంతకంటే ముందు మనము ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన హృదయంలో మనం ఉంచుకోవాలి. అదేంటి అంటే యేసుక్రీస్తు వారే సృష్టికర్త. తర్వాత ఆయనే మన రక్షకుడు. ఆయన ద్వారానే మనకు రక్షణ. ఆయన ద్వారానే మనం తండ్రి వద్దకు వెళ్తాము. తర్వాత ఆయనే మన యొక్క న్యాయాధిపతి అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ 3 మనం జ్ఞాపకము చేసుకుంటే ఉదయాన్నే లేచి ఈ 3 మాటలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, జీసస్ క్రైస్ట్ మై క్రియేటర్. అంటే మనందరం వచ్చినప్పుడు అవర్ క్రియేటర్. జీసస్ క్రైస్ట్ అవర్ రిడీమర్. ఆయన మన రక్షకుడు. జీసస్ క్రైస్ట్ అవర్ జడ్జ్. ఆయనే మన యొక్క న్యాయాధిపతి. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎటువంటి తప్పు చేయడానికి కూడా మనం సాహసించం. ఎప్పుడు కూడా ఆయనకి విధేయులుగా ఉండటానికి మనము ఇష్టపడతాం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత దేవుడు మనతో నివసించటానికి లేదు అంటే ఈ యొక్క పాపపు ఊబిలో నుంచి మనం లేవనెత్తడానికి ఆయన ఒక రక్షణ ప్రణాళిక ఏదైతే ఉందో అది జగత్ పునాది వేయబడక ముందే ఆ ప్రణాళిక ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఎందుకు మనతో ఉండాలనుకుంటున్నాడు, మనతో ఎందుకు నివసించాలనుకుంటున్నాడు అంటే వెరీ సింపుల్. యోహాను 3:16లో మనకందరికి తెలిసిన వాక్యమే. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి పంపించాడు. తర్వాత దేవుని గాని లేదంటే ఈ మనుషులు గాని మీరు మనం చూసినప్పుడు ఏమి వేరు చేస్తుంది అని మనం భావించినప్పుడు పాపము వేరు చేస్తుంది. కాబట్టే ఆయన మనల్ని రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం అందరం కూడా దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డాము గనుక దేవుడు బహుశా మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో. తర్వాత దేవుడు మనకిచ్చిన చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అది ఏ మానవుడు కూడా ఇవ్వలేడు. మీరు గమనించండి, మనము ఒక దేశంలో ఉన్నప్పుడు గాని, ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు గాని, అక్కడున్న కట్టుబాట్లను బట్టి మనము జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. రానున్న రోజుల్లో ఏవైనా జరగనియండి, ఫస్ట్ దే విల్ టేక్ అవే అవర్ ఫ్రీడమ్. మన యొక్క స్వేచ్ఛను వాళ్ళు తీసేస్తారు. మన దగ్గర నుంచి తీసేసుకుంటారు. కానీ దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ఏంటంటే ఏది మంచి, ఏది చెడు తెలుసుకోవటం కోసం దేవుడు ఆ స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు గనక మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. ఆ స్వేచ్ఛనిచ్చాడు దేవుడు మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ స్వేచ్ఛను వద్దనుకుంటున్నాం. తర్వాత దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాము గానీ, నిజంగా దేవుని యొక్క రూపంలో మనము లేము. అంటే దేవుని యొక్క రూపంలో అంటే ఏంటి? దేవుని యొక్క గుణగణాలు. దేవుని యొక్క గుణగణాలంటే మనం గలతీ 5:20 వచనంలో చదివితే అక్కడ దేవుని యొక్క గుణగణాలు 20-22 వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. తర్వాత నిర్గమకాండము 34 అధ్యాయము 6-7 వచనాలు చూస్తే దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా అక్కడ మోషే గారు మనకి వివరిస్తున్నారు. నిర్గమకాండము 25:8 వచనం ఎవరైనా చదవండి. ఎందుకు దేవుడు మనతో నివసించాలని కోరుకుంటున్నాడు? నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం ఎవరైనా చదవండి.
సారీ. అంతే. నేను వారిలో నివసించినట్లు ఆ! వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలు. ఏమన్నాడు? మళ్ళీ చదవమ్మా. నేను వారిలో నివసించినట్లు నేను ఎవరిలో నివసించాలనుకుంటున్నాడు ఆయన? మనలో. ఆ! వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏం చేయాలంట? పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలెను అంటున్నాడు. ఎందుకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలెను అంటున్నాడు? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. గనుక మన దగ్గర నుంచి కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. కానీ ఆ పరిశుద్ధతను మనం ఏం చేసుకుంటున్నాం? మనం ఉన్నట్లు అపరిశుద్ధంగా జీవించట్లేదు. ఎందుకంటే మనలో పాపం ఉన్నది. తర్వాత ఇంకో విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, ఆల్ఫా, ఒమేగా మొదటి వాడును, కడపటి వాడును ఎవరు అంటే, దేవాతి దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మీరు గనక ఇంగ్లీష్ బైబిల్‌లో గనక చదివితే, కీర్తనలు 77, 13వ వచనం గనక చదివితే, "దై వే ఓ గాడ్ ఈజ్ ఇన్ ది సాంక్చురీ." మీరు తెలుగులో ఒకసారి ఎవరైనా చదవండి. తెలుగులో దాన్ని ఎవరన్నా చదవండి. సో, పాపము మ మనం దేవుడు ఏదైతే మనలో పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడో, పాపం ఏం చేస్తుందంటే, మనల్ని ఆ విధంగా ఉండనీయట్లేదు. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మనం ఈ లోకానుసారమైన జీవితం జీవించినప్పుడు, మనము పాపపు ఊబిలో పడటం చాలా ఈజీ. సో, ఎవరైనా కీర్తనలు 77, 13వ వచనం చదవండి. దేవా, హ్మ్. నీ పరిశుద్ధమైనది. హ్మ్. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. "థై వే ఓ గాడ్ ఈజ్ ఇన్ ది సాంక్చురీ" అని ఇక్కడ ఇంగ్లీష్‌లో ఉంటే, అక్కడేమో తెలుగులో ఇంకో రకంగా ట్రాన్స్‌లేట్ చేయబడింది. నేను అందుకనే చదవమన్నాను మిమ్మల్ని. కానీ మీరు యేసుక్రీస్తు వారు ఆయన సేవ చేసినప్పుడు గాని చూసుకున్నట్లయితే, ఈ 4 సువార్తలు చూడండి. నేను దేవుని సింహాసనం గురించి మళ్ళీ ప్రకటన గ్రంథం ఫస్ట్ అధ్యాయం గురించి చెప్పినప్పుడు, అక్కడ ఈ యొక్క సువార్తల గురించి చెప్తా నేను. ఈ మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారి గురించి ఒక్కొక్క రకంగా చెప్పబడింది. కానీ యోహాను సువార్తకొచ్చేపాటికి యేసుక్రీస్తు వారు చాలా చోట్ల నేనే దేవుడిని అంటున్నాడు. నేనే మార్గము అంటున్నాడు. నేనే జీవమును అంటున్నాడు. నా తప్ప నా ద్వారా తప్ప మీరు తండ్రి దగ్గరకు వెళ్ళలేరంట. ఇక్కడికొచ్చేపాటికి దేవుడు అంటే యేసుక్రీస్తు వారు ఆయన టైం అయిపోతుందనేసి హ్మ్. చాలా స్పెసిఫిక్‌గా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. మీరు గనక చూస్తే యోహాను 14:6 గాని ఎవరైనా చదివితే అక్కడ మనందరికి తెలిసిన మాటే ఒకటి రాయబడింది. అదేంటి? ఒకసారి చదవండి. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును, చాలు. సత్యమును నేనే మార్గము అని చెప్తున్నాడు. ఇక్కడ మన కీర్తనలో 77, 13వ వచనంలో ఏం చదువుతున్నాం? "థై వే ఓ గాడ్ ఈజ్ ఇన్ ది సాంక్చురీ." ఆయన మార్గం ఎక్కడుంది? ఆ యొక్క ఆలయంలో ఉంది. లేదంటే ఆ గుడారంలో ఉంది. ఏ మార్గము? యేసు మార్గము. కాబట్టి దేవుడు నా కొరకు మీరేం చేయమన్నాడు? నేను మీ మధ్యలో నివసించాలని కోరుకుంటున్నాను గనుక మీరు ఒక ఆలయాన్ని కట్టమని చెప్పాడు మోషేకి. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించినప్పుడు యేసు దేవుడు ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీదకొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ అసెంబుల్ అయినట్టుగా మనం చూసాం. గత వారంలో. ఇక్కడ చూద్దాం. దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. తర్వాత చాలామంది గుడారపు సేవ గురించి ఏమని అపోహలున్నాయంటే, గుడారపు సేవ మోషే దీన్ని మోషే నిర్మించాడు దీన్ని. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత ఈ గుడారపు సేవ లేదు అని చాలామంది భావిస్తున్నారు. అది చాలా తప్పు. ఆ పరలోకంలో ఉన్న నమూనానే దేవుడు ఈ యొక్క మోషే గారికి ఇచ్చినట్లుగా మీరు చూడొచ్చు. మీరు హెబ్రీ 8:5 ఎవరైనా చదువుతారా? హెబ్రీ 8:5 ఈరోజు కొంచెం రెఫరెన్స్‌లు ఎక్కువుంటాయండి. కొద్దిగా దయచేసి స్పీడ్‌గా తీయండి. హెబ్రీ గుడారమును అమర్చబోయినప్పుడు ఆ!
కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. చూసారా? నువ్వు చేసేటప్పుడు నేను నీ కొండ మీద చెప్పిన ప్రతి ఒక్క దాని కూడా జాగ్రత్త పడుము అని అక్కడ మోషే గారికి చెప్పారు. ఆ కొండ మీద నువ్వు ఈ గుడారపు ఇవన్నీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా చేయమని దేవుడు చెప్పాడు. తర్వాత మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. సమస్తము ఏం చూపించాడు అక్కడ అని మనం కానీ చూస్తే ఆ పరలోకంలో ఉన్న నమూనానే, ఆ పరలోకంలో ఉన్న ఆ దేవాలయాన్ని మోషే గారికి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత హెబ్రీ 1:2 నుంచి కనుక చూస్తే, మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారముకు పరిచారికుడై ఉండి పరలోకమందు మహామోహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఈ యొక్క దేవాలయం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దానికి ఒక ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హెబ్రీ 9:24లో కనుక చూసుకున్నట్లయితే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖము నందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. చూసారా? మొదటిది కనుక మీరు చూస్తే నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృత్యము అంటున్నాడు. అంటే ఏదైతే పరలోకంలో ఉందో దాన్నే భూలోకంలో మోషే గారికి ఆ సీనాయి కొండ మీద దేవుడు చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయారు కదా, అప్పుడు ఈ యొక్క గుడారం కూడా లేదని మనం భావించడానికి, కొట్టివేయబడింది కదా అని మనం భావించడానికి లేదు. తర్వాత బైబిల్లో కొన్ని సందర్భాలు చూద్దాం. మీరు నిర్గమాకాండము 25:8 నుంచి 8వ అధ్యాయం 8వ వచనం తర్వాత 40వ వచనం కానీ చూస్తే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1-2 వచనాలు కానీ చూస్తే, అక్కడ సొలొమోను మహారాజు ఆల్రెడీ అక్కడ దేవుని యొక్క మందిరమును నిర్మాణం చేసిన తర్వాత అక్కడ ఏం చేశారో మీరు చూడండి. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు, అంటే దేవాలయానికి మనం వెళ్ళి ఏం చేస్తాము? మనం వెళ్ళి మన పాపాలు క్షమించమని అడిగి అక్కడ దేవునికి నమస్కారం చేస్తాం, అంటే ప్రార్థన చేసి వస్తాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మీరు కనుక చూస్తే, ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు ఆ మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సు మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక యుండిరి. ఇదే విషయాన్ని మనం సీనాయి పర్వతం దగ్గర కనుక చూసుకున్నట్లయితే మోషేకి చెప్తాడు, మోషే నేను ఈ కొండ ఎప్పుడైతే ప్రకాశంగా ఉంటుందో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కూడా ఆ దరిదాపులకు రాకూడదని దేవుడు హెచ్చరించాడు. ఎందుకు? అక్కడ ఎవరన్నా వస్తే చనిపోతారని. సో అదే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి వచ్చాడు, అక్కడ పెట్టిన దహన బలులన్నీ కూడా దహించి వేశాడు అగ్నితో. ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించి వేసింది. అప్పుడు ఆ మందిరం నిండా ఎవరు తేజస్సు ఉంది? అక్కడ దేవాతి దేవుని యొక్క తేజస్సు అక్కడ ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫిజికల్. ఇప్పుడు నేను చెప్పిందంతా ఫిజికల్. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఉదాహరణకు 10 ఆజ్ఞలో వ్యభిచారింపవద్దు అంటే అక్కడ మనం ఫిజికల్గానే చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నీవు మోహపు చూపులు చూసినప్పుడే నువ్వు ఆమెతో వ్యభిచరించినట్లని దేవుడు యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు. అంటే ఆ ఆలోచన కూడా తప్పే. ఓకే, సో చూద్దాం, నెక్స్ట్ ఏం చూద్దాం. మీరు 1 కొరింథీ 6:19-20 వచనం మనం చూస్తే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని మీరు ఎరుగురా? చూసారా?
మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దేహము ఇదేదైతే మనకి దేవుని వలన అనుగ్రహింపబడిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనల్ని ఎందుకు దేవుడు పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడంటే, అందులో దేవుడు వచ్చి ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఇందులో దేవుడు మన హృదయంలో దేవుడు రావాలి అంటే మనలో ఏముండకూడదు? పాపము ఉండకూడదు. మనం పరిశుద్ధంగా జీవించాలి. తర్వాత ఇక్కడ ఇంకో మాట కూడా హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. ఏమని? మీరు మీ సొత్తు కారు అని చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. మరి ఎవరి సొత్తు? విలువ పెట్టి కొనబడిన సొత్తు మనం. ఏంటి ఆ విలువ అంటే, యేసుక్రీస్తు వారు తన రక్తాన్నిచ్చి మనందరి కొరకు ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. ఆ రక్తంలో స్వస్థత ఉన్నది. ఆ రక్తంలో పరిశుద్ధత ఉన్నది. ఆ యొక్క రక్తముకు మన పాపాలు కడిగే శక్తి ఉన్నది దానికి. కాబట్టి మనం విలువైన వారుగా చూస్తున్నాడు దేవుడు. ఈ దేహాలతో మనం ఏం చేయాలి? పాపం చేయకూడదు. ఈ దేహాలతో మనం ఏం చేయాలి? మోసం చేయకూడదు. ఈ దేహాలతో మనం ఏం చేయాలి? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పకూడదు. ఈ దేహాలతో దేవుణ్ణి మహిమపరచాలి అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత హెబ్రీ 8:1-5 వరకు మనం ఇందాక చదువుకున్నాం. ఏదైతే పరలోకములో ఉన్న నమూనానే నేను మీకు ఇచ్చాను. సో కాబట్టి ఇది చేసేటప్పుడు దీని ఈ గుడారం అమర్చిపోయినప్పుడు నువ్వేం చేయాలంటున్నాడు దేవుడు? నీకు కొండ మీద నేను ఏదైతే మాదిరి చొప్పున చెప్పానో దాన్ని సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అంటున్నాడు. చూడండి, జాగ్రత్త పడుము అంటే ఏ చిన్న ఒక్కదాన్ని కూడా నువ్వు మిస్ చేయడానికి లేదు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఈ యొక్క గుడారపు దానిలో కానీ చూస్తే ఫస్ట్ ఇజ్రాయెల్ ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వారు చేసిన పాపాన్ని బట్టి వారు 40 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణాన్ని వాళ్ళు 40 రోజులుగా చేసుకున్నట్లుగా మనం హెజ్కేలులో చూస్తాం. హెజ్కేలు 4:4-6 వరకు చదివితే మనకు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33-34 వరకు చదివితే మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అక్కడ ఉండేవారంటే క్యాంప్ ఉండేది. అంటే ఈ గుడారపు చుట్టూ ఇజ్రాయెల్ ప్రజలు వారి గోత్రాల చొప్పున దేవుడు చెప్పిన గోత్రాలు ఎవరెవరి కిందకు వస్తారు? రూబేను గోత్రము, ఎఫ్రాయిం గోత్రము, ఇలాగ ఎవరెవరి గోత్రాలు ఉన్నాయో వాళ్ళందరినీ అలాగా డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా మనకు తెలుసు. తర్వాత ముందు కోర్ట్ ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ కోర్టులో ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది. తర్వాత అక్కడ ఒక గిన్నె ఉంటుంది, పాత్ర ఉంటుంది కడుక్కోవటానికి. తర్వాత పరిశుద్ధ స్థలంలో మీరు కానీ చూసుకున్నట్లయితే 7 కొవ్వొత్తుల స్టాండ్ ఒకటి ఉంటుంది. తర్వాత రొట్టె ఉంటుంది. తర్వాత ఆ తెర ముందు ఒక ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఉంటుంది. ధూపం వేసేది ఒక ఆల్టర్ అక్కడ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఆర్క్ ఆఫ్ కవనెంట్ ఉంటుంది, మందసము ఉంటుంది. ఆ మందసము లోపల మన్నా పాత్ర ఉంటుంది. తర్వాత ఈ 10 ఆజ్ఞలు కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు లేవికాండము 23వ అధ్యాయము 2వ వచనంలో గనక చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఎవరన్నా లేవికాండము 23వ అధ్యాయము 2వ వచనము చదవండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నా నియామక కాలములు ఇవే. 6 దినములు పని చేయవలెను. చాలు. సో అక్కడ దేవుడు మై ఫీస్ట్స్ అని ఇంగ్లీష్లో ఉంది. మీరు కనుక చూస్తే ఏంటి ఆ ఫీస్ట్లు అని చూస్తే పస్కా పండుగ, పులియని రొట్లు, తర్వాత
మొదటి పంట, తర్వాత పెంతికోస్త్, ఇవన్నీ కూడా డే ఆఫ్ అటోర్నమెంట్, ఇవన్నీ కూడా అక్కడ రాయబడింది. సో దాని గురించి నేను కొంచెం క్లుప్తంగా వెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చాలా స్పెసిఫిక్ డేట్స్లో ఆయన తన యొక్క ఈ యొక్క భూమి మీద ఉన్న ఏదైతే సేవ ఉందో అదంతా కూడా ఒక టైం ప్రకారం చేసినట్లుగా మనం చూడొచ్చు. ఆయన పుట్టుక కాడ నుంచి, తర్వాత ఆయన బాప్తిసము, తర్వాత ఆయన ఒక సిలువ మరణము, తర్వాత ఆయన ఒక సమాధి, తర్వాత ఆయన ఒక తిరిగి లేచుట, తర్వాత ఆయన ఏ విధంగా మన కొరకు న్యాయాధిపతి అయ్యాడు, తర్వాత ఇవన్నీ కూడా ఒక టైం ప్రకారం జరుగుతున్నట్లుగా మనం భావించాలి. మొట్టమొదటిగా మనం దీన్ని దేంతో పోల్చొచ్చు అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా క్యాంప్లో ఉన్నారు కదా, ఆ గుడారం చుట్టూరు వాళ్ళందరూ ఉన్నారనే విషయం తెలుసు మనకి. సో ఈ విషయం మీరు కనుక చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా ఆ యొక్క ప్రదేశాల్లో దేవుడు ఇదిగో ఈయన రక్షకుడు పుట్టబోతున్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చేసినట్లుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇదంతా ఈ గుడారపు సేవ అంతా కూడా ఈ భూలోకంలో ఏ విధంగా యేసుక్రీస్తు వారు జరిగించారు అనే విషయాన్ని నేను చెప్తున్నాను. సో మీరు కనుక చూసుకున్నట్లయితే గలతీ 4:4లో కనుక చూసుకున్నట్లయితే అక్కడ రాయబడింది. గలతీ 4:4, గలతీ 4:4. అయితే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు, చూసారా ఏమంటున్నాడు మొదటి చూడండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటే ఒక స్పెసిఫిక్ టైంలో దేవుడు తన కుమారుని పంపినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత లూకా సువార్త 2:13-14లో కానీ చూస్తే అక్కడ దేవదూత అక్కడున్న పశువుల కాపరులకు ఆ మాట చెప్తున్నాడు, మీ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు అని గాబ్రియెల్ దూత అక్కడ ఆ కాపరులకు చెప్పినప్పుడు వారు ఆ ఒక బాలుడిని చూడటానికి వారు అక్కడికి వెళ్తున్నట్లుగా చూస్తుంది. తర్వాత మత్తయి సువార్త 2:1లో కనుక చూసుకున్నట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అక్కడ హేరోదు దగ్గర మేము ఒక ఆకాశంలో ఒక నక్షత్రం చూసాము, సో ఆ నక్షత్రం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక రాజు పుట్టినట్టుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వీరిద్దరు కూడా వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ అనౌన్స్మెంట్. ముందేమో గాబ్రియెల్ దూత వచ్చి కాపర్లకు చెప్పింది, తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎవరికి చెప్పారు, హేరోదు మహారాజుకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు వారు మనకి ఏ రోజు పుట్టారనే డిస్కషన్ నేను పెట్టట్లేదు, కానీ యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినప్పటి నుంచి మళ్ళీ ఆయన బాప్తిసం తీసుకున్నట్లయితే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేనికి ప్రాఫెసీ అంటే ఇది దేనికి లింక్ అయి ఉందంటే మీరు దానియేలు 9:24-25 చదవండి. దానియేలు 9వ అధ్యాయము 24-25 ఎవరైనా చదువుతారా? దానియేలు 9:24-25. తిరుగుబాటును మాన్పుటకును, పాపం నివారణ చేయుటకును, దోషము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు నుండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శన ప్రవచనమును ముద్రించుటకును, పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనముకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడిను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. ఓకే, చాలు. సో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ 70 వారాల ప్రవచన వాక్యం గురించి ఇక్కడ వ్రాయబడిన విషయం మనకి తెలుసు. సో ఇక్కడ మీరు అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. తర్వాత యెరూషలేము మరలా
కట్టించవచ్చు ఆజ్ఞ మొదలు బయలుదేరు సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించును. సో ఇదంతా కూడా యేసుక్రీస్తు వారి గురించిన ప్రాఫెసీ. మీరు బాగా గమనించినట్లయితే ఈ యొక్క 70 వారాలు ఎప్పటి నుంచి మొదలైందంటే ఈ అస్త్రస్ మహారాజు ఆయన చేశారు. అంతకుముందు కూడా ఉన్న ముగ్గురు కూడా చేశారు. ఒకటి సైరస్ చేశాడు, తర్వాత తన తర్వాత వచ్చిన రాజులు చేశారు. కానీ వాళ్ళు ఎవరిది లెక్కలేదు. కానీ ఈ అస్త్రస్ మహారాజు దగ్గర నుంచి మనం గన యేసుక్రీస్తు వారు బాప్తీసం అంటే 27 AD మీరు గన తీసుకున్నట్లయితే అది మొత్తం కూడా 483 సంవత్సరాలు. అది ఎలాగో నేను మీకు చెప్తాను. ఈ పట్టికలో మీరు గన చూసుకున్నట్లయితే ఇది దానియేలు 8వ అధ్యాయం 14వ వచనంలో 2300 సంవత్సరాల ప్రాఫెసీ గురించి మాట్లాడుతుంది. ఎవరైనా హెజికేలు 4 నుంచి 6 వరకు చదువుతారా? అసలు ఎలాగ మనం దీన్ని చూడొచ్చు అనే విషయాన్ని మీకు నేను చెప్తాను. హెజికేలు రాసిన హెజికేలు 4వ అధ్యాయము 4 నుంచి 6 వరకు ఎవరైనా చదువుతారా? మరియు నీ ఎడమ ప్రక్కన పొండుకుని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును వారి మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పడుకుందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరములు లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కురుడి పక్కన పొండుకుని ఉండి 40 దినములు యోదావారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒక్కింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. చూసారా? ఒక దినము ఒక సంవత్సరంగా దేవుడు నిర్ణయించినట్లుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33 వచనము 34వ వచనం కూడా చదువుతారా? 33, 34. మీరు ఆ దేశమును సంచరించి చూచి 40 దినముల లెక్క ప్రకారము దినముకు ఒక సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఒక సంవత్సరము ఒక దినము ఒక సంవత్సరంగా దేవుడు ఇక్కడ లెక్కించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 457 BCలో వీళ్ళకి యెరూషలేమును కట్టమని వీరికి ఆజ్ఞ వచ్చింది. అది ఎక్కడ ఉందంటే ఎజ్రా 7:1 నుంచి 27 వరకు కనుక చదివితే మీకు ఆ అధ్యాయంలో రాయబడి ఉంది. అక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే మొదటి 7 సంవత్సరాలు వీరు ఏం చేస్తారంటే మొదటి 7 సంవత్సరాల్లో వీరికి యెరూషలేముకు వెళ్ళటానికి వీరికి పట్టిన సమయము. తర్వాత ఈ 62 వారాలు అంటే ఇక్కడ మొత్తం 70 వారాలు కదా. మొదటి 7 వారాలేమో వారు ఆ యెరూషలేం పట్టణంకు ఆజ్ఞ వచ్చిన కాడి నుంచి యెరూషలేం పట్టణం వెళ్ళటానికి వారికి 7 సంవత్సరాలు పట్టింది. తర్వాత అక్కడ నుండి మళ్ళీ వీరికి 62 వారాలు అంటే 62 వారాలు వీళ్ళకి దేనికి పట్టిందంటే ఈ యెరూషలేమును కట్టి వీరందరూ కూడా అక్కడ ఉండటానికి వీరికి 62 వారాలుగా పట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 62 వారాలని మనం ఒక్కొక్క దినం చొప్పున మనం కనుక చూసుకొని సంవత్సరాల్లో క్యాలిక్యులేట్ చేస్తే 483 సంవత్సరాలు. అంటే ఈ 7 వారాలు ప్లస్ 62 వారాలు 2 కలిపితే 69 వారాలు. ఈ 69 వారాలని మనం రోజుల కింద లెక్క వేసుకొని దాని ఇయర్స్లోకి కన్వర్ట్ చేస్తే 483 సంవత్సరాలు అయింది. సో అది కరెక్ట్గా ఎక్కడ వస్తుంది అంటే యేసుక్రీస్తు వారు బాప్తీసము తీసుకున్న రోజు. అదే దానియేలు 9:25లో చాలా స్పష్టంగా రాయబడింది. తర్వాత యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు అనే విషయాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే దానియేలు 26, 27 వచనం, అదే 9వ అధ్యాయం 26, 27 వచనాలు కానీ చదివితే మనకు అక్కడ కరెక్ట్ డేట్ మనం ఈ యొక్క యెరూషలేమును కట్టమన్న ఆ డేట్ కాడ నుంచి కానీ తీసుకుంటే ఇక్కడకు దాదాపు AD 31లో యేసుక్రీస్తు వారు చనిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. మీరు బాగా గమనించినట్లయితే ఎప్పుడైతే స్టెఫెను రాళ్లతో కొట్టి చంపివేయబడతాడో అది 34 ADలో జరిగింది. ఈ యొక్క యెరూషలేమును కట్టమని ఆజ్ఞ వచ్చిన కాడ నుంచి మళ్ళీ స్టెఫెను రాళ్లతో కొట్టి వేయబడినంత వరకు కూడా ఈ యొక్క గాస్పుల్, ఈ యొక్క సువార్త ఇదంతా కూడా ఎవరి మధ్యలోనే ఉందంటే ఇది యూదుల మధ్యలోనే ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించాలి.
తర్వాత ఈ 34 AD నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరికి వెళ్ళిందంటే ఈ గాస్పుల్, ఈ సువార్త మనకు ఇవ్వబడింది. అంటే అన్యులకు ఇది ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత నేను 1260 సంవత్సరాల గురించి మొన్న దానియేలు 8వ అధ్యాయంలో మాట్లాడాను. సో ఈ దానియేలు ఇలా మాట్లాడిన 1260 సంవత్సరాలు 538వ AD నుంచి 1798 వరకు జరిగినట్లుగా మీరు చూడొచ్చు. ఇది దానియేలులో రాయబడిన 1200 రోజులు అక్కడ రాయబడింది. మనం ఇందాక హెజ్కేలు 4:4 ప్రకారము, అదేవిధంగా సంఖ్యాకాండం 14 33 నుంచి 34 ప్రకారము ఒక దినము ఒక రోజుగా దేవుడు ఒక సంవత్సరంగా దేవుడు భావించినట్లుగా మనకు తెలుసు. సో ఇదే విషయాన్ని ప్రకటనలో 42 నెలలుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా దానియేలులో కూడా 7:25 వచనంలో కూడా ఇక్కడ ఏమని రాస్తున్నారంటే కాలములు అర్ధకాలము అని ఉంది. ఇది కూడా 3.5 సంవత్సరాలు. ఇవన్నీ కూడా ఈ యొక్క 1260 సంవత్సరాలు, అంటే 1260 దినాలను సూచిస్తున్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా. ఇప్పుడు మనం దానియేలు 9వ అధ్యాయము 26, 27 కన్నా చూస్తే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా బైబిల్ స్కాలర్స్ ఏం తప్పుగా ఆలోచిస్తున్నారంటే యేసుక్రీస్తు అంటే ఈ యొక్క 70 వారాల ప్రాఫెసీలో ఈ 483 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకొక మనకు ఒక 7 ఈ 69 వారాలు అయిపోయిన తర్వాత ఒక వారం మిగిలింది. 70 వారాల్లో ఒక వారం మిగిలింది. ఈ వారాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రిబులేషన్ లేదంటే రప్చర్ థియరీ అనేసి ఒక కొత్త సిద్ధాంతాన్ని సాతానుడు ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. అదేంటంటే యేసుక్రీస్తు వాడు రహస్య రాకడగా వచ్చి తన పరిశుద్ధులను తీసుకుని వెళ్తారు అనేసి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. కానీ మీరు దానియేలు 9:26 9వ అధ్యాయం 26, 27 వచనం కానీ చదివితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది అభిషేక్తుని గురించి ఆ వారము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరన్నా దానియేలు 9:26, 27 చదువుతారా? మీరు ఎంత ఫాస్ట్ గా చదివితే నేను అంత ఫాస్ట్ గా ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చిన రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధకు బలిని నైవేద్యమును నిలిపివేయను. కేయము నిలిచే వరకు నాశనం చేయువాడు వచ్చును. నాశనం చేయువాడు వచ్చును. చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగ జరుగును. మనం కానీ చూసుకున్నట్లయితే అక్కడ ఈ యొక్క ఒక వారాన్ని అర్ధవారంగా తీసినట్లుగా మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు వారు ఈ యొక్క 27 ADలో బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన యొక్క సేవ అంతా కూడా ఎక్కడి వరకు జరిగిందంటే 31 AD వరకు జరిగింది. అంటే 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో సేవ చేసినట్లుగా మనము గ్రహించగలము. అక్కడ కానీ చూస్తే అర్ధవారమునకు బలి నైవేద్యములు నిలిపివేయను. అంటే యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన సిలువలో మరణించారు. సో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెర చిరిగిపోయింది యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 31 AD నుంచి 34 AD వరకు ఏమైందంటే ఇక్కడ సువార్తను వాళ్ళు ప్రకటించారు, కానీ ఎవరు కూడా నమ్మలేదు. కానీ స్టెఫెను, ఇదిగో నేను దేవుని చూస్తున్నాను, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చున్నారు ఆయన చెప్పినప్పుడు ఆయన రాళ్ళతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని ఇక్కడ ఈ 27వ వచనంలో చెప్తున్నారు. కనుక ఈ ఒక వారం కూడా ఇక్కడికి అయిపోయింది, అంటే 34 ADకి అయిపోయిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో ఈ 70 వారాల గురించి ఇంకొక సమయం ఉన్నప్పుడు దీన్ని ఇంకా వివరంగా వివరించడానికి ప్రయత్నము చేద్దాము. సో అంటే దేవుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఆ ఒక గుడారంలో ఉన్న ప్రతి దానికి కూడా అది పరలోకంలో ఉన్న నమూనానే
మోషే గారికి ఇచ్చారు. మోషే గారు దాన్ని అమర్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక్కొక్క దాన్ని, మీరు ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్కి వస్తే ఎవరు అక్కడ ఉంది? యేసుక్రీస్తు వారు ఉన్నారు అక్కడ. చూద్దాం తర్వాత ఇంకేమేం చేశారో చూద్దాం. తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయారు. దాన్ని ఈ యొక్క మై ఫీస్ట్ లో పాస్ ఓవర్ గా చూడొచ్చు మనం. మీరు మత్తయి సువార్త 21:1-13 వరకు చదివితే యేసుక్రీస్తు వారు చనిపోక ముందు ఆయన ఏ విధంగా ఈ మట్లాదివారాన్ని చేశారనే విషయం మనందరికి కూడా తెలుసు. తర్వాత ఆయన ఎప్పుడు కూడా నా సమయం ఇంకా రాలేదు, నా గడియ ఇంకా రాలేదని ఆయన అనేక సందర్భాలు మనం చూసాం. ఉదాహరణకు యోహాను సువార్త 7:30లో గాని చూసుకున్నట్లయితే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు ఆయన పట్టుకోవాలి ఆయన అనుకున్నారు కానీ ఎవరు కూడా ఆయన మీద చేయి వేయటానికి సాహసించలేదు. ఎందుకంటే ఆయన ఏదైతే ఆ గడియ అనుకున్నారో, అంటే ఏదైతే పని దేవుడు ఆయనకు అప్పగించాడో ఆ పనిని చేసేంత వరకు కూడా ఆయన సమయము రాలేదనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంది. తర్వాత యోహాను సువార్త 8:20వ వచనంలో గాని చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను గాని నా తండ్రి గాని ఎవరో మీకు తెలియట్లేదు అన్నప్పుడు వారు ఆయన్ని పట్టుకోవాలని చూశారు. కానీ వారు అరెస్ట్ చేయలేకపోయారు. ఆయన్ని జైల్లో పెట్టడానికి ప్లాన్ చేశారు కానీ అది అవ్వలేదు. ఎందుకంటే ఆయన యొక్క సమయము ఇంకా రాలేదు. తర్వాత యెరూషలేములో వారు ఒక పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు తన తల్లి అయిన మరియకు ఏమని చెప్పాడంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అనే విషయాన్ని ఆయన అక్కడ చెప్పాడు. ఏంటి ఆ సమయం అంటే, ఏంటి ఆయనకు అప్పచెప్పిన పని అంటే, మనందరి కొరకు ఆయన బలియాగమయ్యి, అంటే ఆయన ఒక గొర్రె పిల్లగా వధింపబోతున్నాడు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ పాస్ ఓవర్ దానికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క గుడారపు సేవల్లో ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ దానికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇదే విషయాన్ని దానియేలు 9:26-27 వచనంలో మళ్ళీ చెప్తుంది. ఆ గడియ మీరు చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 12వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే ఈ పాస్ ఓవర్ చేసేటప్పుడు అది ఏ నెలలో వస్తుందంటే నిసాన్ అనే నెలలో వస్తుంది. అది హిబ్రూ క్యాలెండర్ ప్రకారం, అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం అది 14వ రోజు నిసాన్. దాన్ని వాళ్ళు ఎలా చూస్తారంటే పాస్ ఓవర్ ల్యాంబ్ గా చూస్తారు. వారు ఆ పాస్ ఓవర్ ల్యాంబ్ అదేవిధంగా యేసుక్రీస్తు వారిని సిలువలో మరణించిన సమయం రెండు కూడా అది ఎప్పుడు జరుగుతుందో ఈయన కూడా అదే టైంలో ఆయన్ని సిలువ వేసినట్లుగా బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 5:7 చూసుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది. 1 కొరింథీ 5:7 వచనం ఎవరైనా చదువుతారా? 1 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీరు పులి పిండిని లేనివారై గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాత్రదైన పులిన పిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను ఒక మన పస్కా పశువు వధింపబడెను. చూసారా, యేసుక్రీస్తు వారు ఎవరు? ల్యాంబ్, వధింపబడిన గొర్రెగా అక్కడ అభివర్తించినట్లుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు చనిపోయింది 3 గంటల కంటే. మత్తయి సువార్త 27 అధ్యాయము 45-46 ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 27:45-46 వరకు ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 27 అధ్యాయము 45-46. మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిక్కరగా కేకలు వేసెను. ఆ మాట
చదవమ్మా. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అర్థము. సో ఎగ్జాక్ట్గా 3 గంటలకు. అది కానీ మనం కౌంట్ చేసుకుంటే 9th అవర్ ఆయన సిలువ వేసి ఆయన తన దేహాన్ని తన దేవునికి అప్పచెప్పినట్లుగా మనము చూస్తున్నాం. సో ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, నేను చెప్పిన ఆ వధింపబడిన గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఉందనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. తర్వాత యేసుక్రీస్తు వారిని ఆయన సిలువలో మరణించిన తర్వాత ఆయన ఏం చేశారు? తీసుకుని వెళ్ళి ఒక సమాధిలో ఆయన పెట్టినట్లుగా మనము చూస్తున్నాం. ఎవరైనా లేవికాండము 23వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతారా? లేవికాండము 23వ అధ్యాయము 6-7. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చాలు అందులో చాలమ్మా. అక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆ నెల 10వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ అంటున్నాడు. ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్. యేసుక్రీస్తు వారిని ఆ సమాధిలో పెట్టిన తర్వాత ఆయనలో ఏం లేదు, ఎటువంటి దాన్ని ఎలా చెప్పాలి, ఎటువంటి కరప్షన్ లేదు, ఎటువంటి ఆయనలో ఎటువంటి కలుషము లేదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తర్వాత ఆయన పెట్టిన తర్వాత ఈ విషయాన్ని మనం లేవికాండంలో కనుక చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఈ 7 దినములు మీరేం చేయాలి? ఈ పొంగని రొట్టెను తినవాలి అని అంటున్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు ఏ రోజు కూడా వండుకున్నట్టు మనం ఎక్కడ బైబిల్లో చూడలేదు. దేవుడు వారికి ఏమిచ్చాడు? మన్నాను ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఎస్పెషల్లీ ఫ్రైడే తీసుకోండి. ఫ్రైడే వారికి ఇచ్చినప్పుడు 2 తీసుకోమన్నాడు దేవుడు. అంటే ఏంటి? రోజు ఏం చేస్తున్నాడు ఆయన? రోజు వారు కలెక్ట్ చేసుకుంటారు. అది మరుసటి రోజు కల్లా మన్నా కూడా పాడైపోతుంది. కానీ ఈ శుక్రవారం కలెక్ట్ చేసుకుంది శనివారం అంతా కూడా ఉంటుంది, పాడవదు. ఏ రోజు? శుక్రవారం వాళ్ళకి ఇస్తాడు దేవుడు, శనివారం అంతా కూడా. శనివారం అంటే ఏంటి? సబ్బాతు. సో ఈ శనివారం అంతా కూడా ఏమవుతుంది? ఈ యొక్క మన్నా పాడవకుండా వారితోనే ఉంటుంది. సో యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆ సమాధిలో ఉన్నప్పుడు రెస్ట్. శుక్రవారం ఆయన సిలువ వేశారు, శనివారం ఆయన ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇది దానికి సాదృశ్యంగా ఉంది. అందుకని యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో ఏమని అంటున్నాడంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే అంటున్నాడు. ఎవడైనా నీ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఆ హోలీ ప్లేస్లో మనకు ఆ రొట్టెలు ఉన్నాయి కదా, 12 రొట్టెలు, దానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, ఇక్కడ ఈ ఫీస్ట్లు, ఏదైతే మొదటి పంట, లేదంటే పెంతెకోస్తు దినము, లేదంటే డే ఆఫ్ అటాన్మెంట్, ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ గుడారంలో ఉన్నవన్నీ ఒక చోట పెట్టుకోండి. తర్వాత యేసుక్రీస్తు వారు ఎస్పెషల్లీ యోహాను సువార్తలో చెప్పిన మాటలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇవన్నిటిని మీరు క్లబ్ చేసి చూస్తే దేవుడు ఎంత చక్కగా మన కోసం అన్ని ఆ టైం ప్రకారం ప్రిపేర్ చేశారనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకని ఏ ఆహారం అంటున్నాడు? ఈ ఆహారం పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే అంటున్నాడు. ఇది ఒక్కసారి మనం గనక తింటే మనం ఎల్లప్పుడూ జీవిస్తాం, అంటే మరణాన్ని జయిస్తాము. మరియు నేను ఇచ్చు ఆహారమునకు లోకమునకు జీవము కొరకే నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సో అందుకని మనం ప్రభురాత్రి సంస్కరణ తీసుకుంటాం. అదేదో మనము నామకే వాస్తే, అంటే ఏదో చేయాలి కాబట్టి చేయట్లేదని.
చాలా సంఘాల్లో ఏం చేస్తారంటే ఏదో ఒక రొట్టెని తీసుకుని వచ్చి నోట్లో పెడతారు, లేదా ఏదో ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చి పెడతారు. కానీ అది దేవుడు చాలా పవిత్రంగా మనం దాన్ని చేయాల్సిన విషయం ఉంటుంది. తర్వాత దేవుడు రిమెంబర్ అంటే దీన్ని గుర్తుపెట్టుకో అని ఏదైనా మాట చెప్పాడు బైబిల్ అంటే రెండు విషయాలను చెప్పాడు దేవుడు. ఒకటి, ఈ 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినమును గురించి ఇది ప్రతి వారం గుర్తుపెట్టుకో అని చెప్పాడు. తర్వాత ఈ యొక్క ప్రభురాత్రి సంస్కరణనే దేవుడు దీన్ని మీరు మరలా చేయమనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయాడు. తర్వాత ఆదివారం ఉదయాన ఆయన లేచినప్పుడు ఆయన మొదటగా చూడటానికి ఎవరు వెళ్ళారు? అంటే మగ్దలేని మరియా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఆయన లేడు. సో సమాధులు తెరవబడ్డాయి, ఆయన అక్కడ లేడు. మీరు చూసుకున్నట్లయితే ఆ టైంలో ఆయన మళ్ళీ తన శిష్యులకి తర్వాత ఈ మరియాకి కనపడే సమయంలోనే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళారంటే పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి కనపడ్డారు. ఆయన చనిపోయినప్పుడు అక్కడ ఒక పెద్ద ఎర్త్క్వేక్ అంటే పెద్ద భూకంపం కలిగింది. అక్కడ ఉన్న వారందరూ కూడా దాన్ని చూశారు. అప్పుడు సమాధులు తెరవబడినప్పుడు నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరంలో లేచినని అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 27:51-53 వరకు. వారు లేచినప్పుడు బయటికి వచ్చి చూసినప్పుడు ఆ పరిశుద్ధ పట్టణం అనేకులు వాళ్ళు అక్కడ కనపడ్డారంట. వాళ్ళకి చాలా మందికి వారు కనపడ్డారంట. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి ఫస్ట్ ఫ్రూట్స్ అంటే మొదటి పంట, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. సో ఆయన తండ్రి వద్దకు వెళ్ళి, ఇదిగో తండ్రి, మీరు అప్పచెప్పిన పనిని నేను సంపూర్ణం చేశానని అక్కడ ఆయన చెప్తున్నాడు. లేవికాండం 23:9-11 కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఈ మొదటి పంట ఎప్పుడు వస్తుందంటే 16వ రోజున వస్తున్నట్లుగా చూస్తున్నాం. మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ 14వ తేదీన ఏముంది? పాస్ ఓవర్ అంటే యేసుక్రీస్తు వారిని చనిపోయింది అంటే శుక్రవారం. తర్వాత శనివారం ఏ రోజు వస్తుంది? 15వ రోజున వస్తుంది. అదేంటి? పులిన రొట్టె గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఫస్ట్ పంట ఎప్పుడు వస్తుంది? అది 16వ రోజున వస్తుంది. సో అక్కడ ఏదైతే దేవుడు ఈ మై ఫీస్ట్లు అనేసి దేవుడు చెప్పాడు అవన్నీ ఒక సీక్వెన్స్ లో జరుగుతున్నాయి. ఇక్కడ యాజకుడు దహన బలి అర్పించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళి కడుక్కుంటాడు? చేతులు ఆ యొక్క పాత్ర దగ్గరికి వెళ్ళి కడుక్కుంటాడు. మనం కూడా మన పాపాలన్నీ ఒప్పుకోలు చేసుకున్న తర్వాత మనం ఏం చేయబడతాము? బాప్తీసం తీసుకుంటాం. అంటే ఇది బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకము పెట్టుకోవాలా. తర్వాత నేను చెప్పాను మీకు, ఆయన 31 ADలో ఆయన చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. సో దీని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ టైం లేదు కనుక నేను వీలైనంత వరకు త్వరగా ఫినిష్ చేయడానికి ప్రయత్నము చేస్తాను. తర్వాత హోలీ ప్లేస్. ఈ హోలీ ప్లేస్ అంటే పరిశుద్ధ స్థలము. దాన్ని మనం అక్కడ ఎలా చూడొచ్చు అంటే ది ఫీస్ట్ ఆఫ్ పెంటికోస్ట్ గా చూడొచ్చు. లేవికాండము 23వ అధ్యాయము 15-17 వరకు గన మనం చూసుకున్నట్లయితే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పన్ను మీరు తెచ్చి దినమున మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. మీరు 7వ విశ్రాంతి దినమున మరుదినము వరకు మీరు 80 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యం అర్పింపవలను.
మీరు మీ నివాసములో నుండి తూములతో 2 వంతులుగా పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలను. అది గోధుమ పిండితో చేసిన పులియబెట్టి కాల్చి వలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. సో మీరు బాగా గమనించండి, యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు, ఆయన తిరిగి లేచిన కాడ నుంచి మళ్ళీ శిష్యులకు ఆ యొక్క మేడగదిలో కనపడిన దానికి కరెక్ట్గా ఈ యొక్క ఫీస్ట్ ఆఫ్ పెంతెకోస్త్ అది అక్కడ వస్తుంది. సో ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు శిష్యులందరూ కూడా ఏం చేశారు? వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు వారు తిరిగి లేచి కాడ నుంచి మళ్ళీ ఆ మేడగదిలో వారికి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చినంత వరకు. ఎందుకు ఇచ్చాడు ఈ పరిశుద్ధాత్మ శక్తి వారికి అంటే, అపోస్తల కార్యాలు 2:1-4 వరకు అని మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు చాలా మంది సంఘాల్లో ఏవో భాషలు మాట్లాడుతూ ఉంటారు. అందుకు కాదు దేవుడు ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ కాలంలో యెరూషలేములో ఉన్న ప్రజల్లో గ్రీకులు ఉన్నారు, యూదులు ఉన్నారు, తర్వాత రోమీయులు ఉన్నారు, వీరందరూ ఉన్నారు. వీరందరికీ ఒకరి భాష ఒకరికి తెలియదు గనుక వారు ఏం చేశారు? శిష్యులకు ఆ ఒక శక్తిని ఇచ్చాడు. వాక్ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. అప్పుడు వారు ఆ భాష మాట్లాడినప్పుడు, ఉదాహరణకు నేను తెలుగులో మాట్లాడాను అనుకోండి, అక్కడ ఉన్నవారు తమిళ్ ఉన్నారు, లేదంటే హిందీ మాట్లాడే ఉన్నారు, లేదా పంజాబీ మాట్లాడే ఉన్నారు, లేదా మరాఠీ మాట్లాడే ఉన్నారు అనుకోండి. నేను ఏం చెప్తున్నానో వారికి వారి భాషల్లో అర్థమైంది. సో వారికి ఆ విధంగా అది వచ్చింది. అందుకనే పేతురు ఆ టైంలో ఆయన అక్కడికి ఎక్కి సువార్త చెప్పినప్పుడు ఇంచుమించు 3000 మంది బాప్తీసం తీసుకున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకనే మీరు హోలీ ప్లేస్లో ఏముందని చెప్పాను? పరిశుద్ధ స్థలంలో ఏముందని చెప్పాను? ఆ పరిశుద్ధ స్థలంలో 7 దీపస్తంభములు ఉన్నాయి. తర్వాత 12 రొట్టెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయనకు వాక్యానికి సాదృశ్యంగా ఉన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సో వీలైతే నేను ఇక్కడికి ఆపుతానండి. తర్వాత రేపు కంటిన్యూ చేస్తాను. తర్వాత రేపు మనము ఈ దానియేలులో యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగా ఏ విధంగా గుర్తించారు, తర్వాత 7 దీపపు స్తంభముల గురించి ఏమని మాట్లాడారు. సో దానియేలులో మాట్లాడిందే ప్రకటన గ్రంథంలో మాట్లాడారు. ఈ ప్రకటన గ్రంథంలో మాట్లాడిందే ఏదైతే మోషే గారికి దేవుడు ఆ కొండ మీద ఏదైతే చెప్పాడో ఆ నమూనా, దాని గురించి ఈ 3 కూడా ఒకటే. తర్వాత ఈ 3 కూడా ఎక్కడున్నాయి? అసలైన ఒరిజినల్ ప్లాన్ ఎక్కడుందంటే పరలోకంలో ఉన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా దాని గురించే మాట్లాడుతున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి.